This video is made for education purpose only. Welcome to This is Vidhey YouTube channel. Guys, ఈరోజు మనకి Deloitte కంపెనీ నుంచి ఇంకొక బిగ్గెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయిందని చెప్పొచ్చు. ఒకటి కాదు 2 రోల్స్కి వీళ్ళు ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు గైస్. సో చూస్తే మనకి ఒక అడ్మినిస్ట్రేటివ్ టైప్ ఆఫ్ జాబ్స్ అండ్ డేటా ఎంట్రీ టైప్ ఆఫ్ జాబ్స్ కూడా మనకైతే ఈ యొక్క పర్టికులర్ హైరింగ్లో అయితే వీళ్ళైతే సో మనకైతే రిలీజ్ చేశారని చెప్పొచ్చు అనమాట. ఈవెన్ ఫైనాన్స్ సెక్టర్లో ఉన్న కొన్ని జాబ్స్ కూడా మనకైతే ఉన్నాయి. సో క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం మనం. సో మనకి మేజర్గా ఈ 2 హైరింగ్స్ అయితే సో చాలా ఇంపార్టెంట్ హైరింగ్స్ అని చెప్పొచ్చు. సో ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో 2025, 24, 23, 22, 21, 20 వరకు కూడా దీనికి అయితే బ్రహ్మాండంగా అయితే ట్రై చేయొచ్చు గైస్. ఓకే, మంచి అప్డేట్ క్లియర్గా డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. మనకి ఇది సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్. దట్ ఈజ్ మనకి హైదరాబాద్ లొకేషన్లో మనకైతే ప్రాపర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అయితే ఉంటుంది అనమాట. అది కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. లెట్ స్టార్ట్. మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకి అనలిస్ట్ లెర్నింగ్ ఆపరేషన్స్ హైదరాబాద్. సో హైదరాబాద్ లొకేషన్కి అయితే స్పాట్ అయింది. లెర్నింగ్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ అంటే సో ఇది ఒక టైప్ ఆఫ్ వీళ్ళకి కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి గైస్. సో చెప్పాలంటే మనకి L&D డిపార్ట్మెంట్స్ చాలా ఉంటాయి. సో అందులోని సో చాలా వరకు క్యాటలాగ్స్ అవి కూడా ప్రిపేర్ చేస్తుంటారు. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా మీరైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి, సపోర్ట్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్, యాక్టివిటీస్, మేనేజ్ సిస్టమ్స్ అండ్ డేటా ఎంట్రీ. సో డేటా ఎంట్రీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ స్టేక్ హోల్డర్స్ అండ్ టీమ్ లీడర్ మెన్షన్ చేశారు. ఎన్ష్యూర్ ఆల్ టాస్క్స్ ఆర్ డన్ ఇన్ ద టైమ్లీ మేనర్ అని కూడా చెప్పారు అన్నమాట. దీనికి అసలు ఎవరు ఎలిజిబుల్ అని చూస్తే క్వాలిఫికేషన్లో గ్రాడ్యుయేట్ ఆర్ MBA ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ 0 to 5 years ఎక్స్పీరియన్స్ కూడా క్యాండిడేట్ దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక పర్టికులర్ కంపెనీస్లోని బ్యాక్ అండ్ ఆపరేషన్స్ జరుగుతుంటాయి. ఆ యొక్క బ్యాక్ అండ్ ఆపరేషన్స్లో కనుక ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, రిటర్న్ అండ్ వెర్బల్లోని. సో ఈమెయిల్ ఎటికేట్ అంటే ఈమెయిల్ కమ్యూనికేషన్ అంతా కూడా మీకు అయితే తెలిసి ఉండాల్సి అయితే చెప్తున్నారు. ఎబిలిటీ టు వర్క్ విత్ టీమ్ మెంబర్స్ అండ్ అదర్స్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చెక్ చేసుకోండి. మీకు MS పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ మీద కనుక కొద్దిగా నాలెడ్జ్ ఉంటే చాలు, తప్పకుండా అయితే ట్రై చేయండి. సో వర్చువల్ ప్లాట్ఫామ్స్ అంటే జూమ్ అనేసి, ఇక మనకి కాంట్రా అనేసి, MS మైక్రోసాఫ్ట్ టీమ్స్ మనకి అంటే సో వేరే వాళ్ళతో వీడియో కాల్ మనం మాట్లాడతాం, వీడియో మీటింగ్స్ జరుగుతుంటాయి కదా, వాటి మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే చాలు అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. 2 PM నుంచి 11 PM మనకైతే షిఫ్ట్ ఉంటుందట హైదరాబాద్లోని. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఓకే, మంచి అప్డేట్ ఇది. ఇంకా సెకండ్ అప్డేట్ చూస్తే మనకైతే పే రోల్ డేటా మెయింటెనెన్స్ అసోసియేట్ అనలిస్ట్ అనే రోల్కి ప్రెజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. అసోసియేట్ అనలిస్ట్ పే రోల్కి సంబంధించి మాట. ఓకే, సో డేటా మెయింటెనెన్స్ టీమ్ తోటి మీరైతే కొలాబరేట్ అయ్యి పే రోల్ డాష్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఆ పే రోల్ డాష్ బోర్డ్స్ మీద మీరైతే వర్క్ చేస్తారు. ఎంప్లాయీ రికార్డ్స్, వాళ్ళ యొక్క సైకిల్ చేంజెస్, వాళ్ళకి ఎంప్లాయీ యొక్క సో మనకి శాలరీస్ ఉంటాయి, వాటి మీద మీరైతే వర్క్ చేస్తారని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది మనకి. దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ ప్రిఫరబ్లీ ఫైనాన్స్, సో ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ప్రిఫరబ్లీ ఫైనాన్స్ అన్నారు. సో 0 to 2 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. SAP HR సిస్టమ్స్ మీద నాలెడ్జ్ వీళ్ళైతే అడుగుతున్నారు. సో ఫ్లెక్సిబుల్గా మీకు స్ప్రెడ్ షీట్స్ మీద ఇంకా సో వీళ్ళకి ఎంప్లాయీ యొక్క శాలరీస్ ప్రాసెస్ చేయడానికి అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయండి. మీకు మంచి టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలని చెప్తున్నారు. 45 to 50 words మీరైతే టైప్ చేయగలగాలి పర్ మినిట్ అని కూడా మెన్షన్ చేస్తారు. ఓకే, గుడ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలట. ఓకే, ఇది కూడా హైదరాబాద్ లొకేషన్కి అయితే స్పాట్ అయింది గైస్. ప్యాకేజ్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ మనకు మెన్షన్ చేయలేదని కానీ బట్ ద థింగ్ ఏంటంటే మీకున్న ఎక్స్పీరియన్స్ మీ యొక్క స్కిల్ సెట్ బేస్ చేసుకుని మీరు ప్రాపర్గా నెగోషియేట్ అయితే చేసుకోవచ్చు. మంచి అప్డేట్ గైస్, తప్పకుండా ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్ 2 links ఉంటే అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక ఎక్స్టెంట్ వీడియోతో మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.